హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టీల్ ప్లాంట్‌కి వెళ్ళాను కదండీ! అగ్రోమెక్‌కి. అక్కడ నేనైతే ఈ ఐటెమ్స్ అన్నీ తీసుకున్నాను. నార్మల్‌గా మనం రెగ్యులర్‌గా అల్యూమినియం, ఇంకా నాన్ స్టిక్ ఇవి యూజ్ చేస్తున్నాం కదా! అవి హెల్త్‌కి ఎంత డేంజర్ అనేది ఈ మధ్యనే రియలైజ్ అయ్యాము. అందుకోసం అని చెప్పి అన్నిటిని స్టీల్‌కి కానీ, కాస్ట్ ఐరన్‌కి కానీ మారాలి అనుకున్నాము. ఐరన్ వాటిలలో కూడా కొంచెం ఫుడ్డు కుక్ చేసుకుంటే మనకి బాడీలో ఐరన్ లోపం ఉన్నా కూడా సెట్ అవుతుంది. కాకపోతే కొంచెం స్టీల్ ఎక్కువ అవైలబుల్‌గా ఉంటుంది కదా! అంటే రైసు అది ఐరన్ వాటిలల్లో మనం కుక్ చేసుకోలేము. అందుకోసమని నేను ఈ కొన్ని వెజిల్స్ అయితే తీసుకున్నాను. నేనేం తీసుకున్నానో, దేనికి యూజ్ చేస్తాననేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. రండి ఒకసారి చూద్దాము. ఇదైతే నార్మల్‌గా మనం కొంచెం ఇంటికెవరైనా చుట్టాలు అలా వచ్చినప్పుడు రైస్ వండుకోవడానికి కానీ, లేదంటే ఒక 1, 1 ½ కేజీ చికెన్ అలా కుక్ చేసుకోవడానికి కూడా బావుంటుంది. ఇందులో ఇంకా బిర్యానీ కూడా కుక్ చేసుకోవచ్చు. చాలా మందంగా ఉంది. ఇదైతే సెట్ వైస్‌గా కనిపించింది. ఆల్రెడీ మీరు వీడియోలో చూసే ఉంటారు. ఇంతకన్నా పెద్ద గిన్నె, దాని నుంచి సెట్ ఉంది. కాకపోతే ఇంతకన్నా పెద్ద సైజులో ఉన్న గిన్నెలు కొంచెం మందం తక్కువగా ఉన్నాయి. పల్చగా ఉన్నాయి. ఏవైతే మందంగా ఉన్నాయో అవైతే నేను తీసుకున్నాను. ఇదొకటి తీసుకున్నాను. దీనికి మూతలైతే దొరకలేదు. నంబర్ 20 నంబర్ ప్లేట్స్ అని చెప్పారు కానీ అవి స్టాక్ లేదు. బయటైనా తీసుకోవడానికి వీలవుతుందని చెప్పేసి నేను దీన్ని క్యాప్‌కి ప్లేట్ ఉంటుంది కదా! ఆ ప్లేట్ నంబర్ అడిగాను. 20 సైజ్ ప్లేట్ అయితే వస్తుందని చెప్పారు వాళ్ళు. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు గానీ, బయట ఎక్కడైనా కానీ తీసుకోవాలి. దానికన్నా పెద్ద పెద్దదనమాట. కొంచెం పెద్ద సైజు. ఇవి అన్నిటికి యూజ్ అవుతాయి. ఫిష్ కర్రీకి, రైస్‌కి, ఇంకా నార్మల్‌గా మనం ఫ్రై దానికి కర్రీస్‌కి అన్నిటికి యూజ్ అవుతుంది. ఇదొచ్చేసి దీని ప్రైజు రూ. 435. దీని ప్రైజొచ్చేసి 299. ఇవి 2 తీసుకోవాలనుకున్నాను. 299కే వస్తున్నాయని చెప్పేసి. నార్మల్‌గా మనం డీమార్ట్‌లలో వాటిల్లో చూస్తాం కదా! అక్కడ 299కి చాలా చిన్న వెజల్స్ ఉంటాయి. మంచిగా మూతలుంటే 2 తీసుకునేదాన్ని. కానీ కుదరలేదు. దీని మీదకి మూతొచ్చేసి ఇది. ఇది రూ. 185 పడింది ఈ మూత. దీనికి ఇది సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను. ఈ సెట్‌లో అన్నీ బాగున్నాయి. అన్నీ మంచి క్వాలిటీ ఉన్నాయి. చూడటానికి కూడా మంచిగా లుక్ వైస్‌గా కూడా బాగున్నాయి. కింద వైపొచ్చేసి కాపర్ కోటింగ్. ఇదంతా స్టీల్. మందంగా ఉన్నాయి. చాలా మందంగా ఉన్నాయి. రైస్ కూడా కుక్ చేసుకుంటే స్టీల్ వెజిల్స్‌లో రైస్ కుక్ చేసుకుంటే మాడిపోతుంది, అడుగంటుతుంది అనుకుంటాం కదా! కానీ ఇలా మందంగా ఉన్న వాటిలలో అయితే అడుగంటదు. ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పెద్ద దాంట్లో కొంచెం బిర్యానీ కూడా ప్లాన్ చేసుకోవాలనిపించింది. బిర్యానీ కూడా కుక్ చేసుకునేంత మందంగా ఉంది. ఇదొచ్చేసి రూ. 220. ఇంకా దీని లిడ్ 110. మొత్తం కలిపి 330కి ఈ సెట్ వచ్చేసింది. ఇది. ఇది రెగ్యులర్‌గా రైస్ కుక్ చేసుకోవడానికి సరిపోతుంది. అంటే ఒక గ్లాసు రైస్ అలా కుక్ చేసుకుంటాం కదా! మార్నింగ్ ఆఫ్టర్‌నూన్ కావాల్సిన లంచ్ టైమ్‌లో కొంచెం డిన్నర్ టైమ్‌లో ఏ టైమ్‌కి ఆ టైమ్ సెపరేట్‌గా కుక్ చేసుకుంటాం కదా! అలా. కార్‌లో పెట్టి తెచ్చినప్పుడు ఇందులో ఉన్న సామాన్లే దీనికి తగిలి గీతలు పడ్డాయి. నేనక్కడ వెతికి ఏదైతే కొత్తగా ఉందో అది తీసుకోవాలి, ఏదైతే నీట్‌గా ఉందో అది తీసుకోవాలని తీసుకున్నాను. కానీ ట్రావెల్ చేసేటప్పుడు వేరే వెజిల్స్ కూడా ఇందులో పెట్టడం వల్ల హ్మ్. స్క్రాచెస్ వచ్చాయి. ఇదొచ్చి రూ. 180. దీని మూత రూ. 75. ఇది రెగ్యులర్‌గా అయితే ఈ 2 బాగా యూజ్ అవుతాయి. ఒకటి రైస్‌కి, ఒకటి కర్రీకి. ఈ 2 అయితే రెగ్యులర్‌గా యూజ్ అవుతాయి. కొంచెం ఇదైతే ఎప్పుడైనా చుట్టాలు కొంచెం ఎక్కువగానే వస్తుంటారు. ఒకరిద్దరైనా వస్తూ ఉంటారు వీక్లీ. 2, 3 రోజులలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇది ఏదైనా సండేస్‌కి లేదంటే ఎవరైనా స్పెషల్‌గా వచ్చినప్పుడు ఫిష్ కర్రీస్‌కి గాని, లేదంటే బిర్యానీస్‌కి వాటికి ఎక్కువగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇంకా ఈ గరిటెలు ఇవి కూడా చాలా తక్కువ ప్రైజు. ఇదొచ్చేసి రూ. 69. ఇంకా ఇదొచ్చి రూ. 80. చారుకి గాని, కర్రీకి గాని రెండిటికి బాగా యూజ్ అవుతుంది. నాన్ వెజ్ కర్రీస్‌కి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు మెయిన్‌గా ఇలాంటి గరిటెలు బాగా యూజ్ అవుతాయి. అటు ఇటు 10 సార్లు తిరగకుండా వాళ్ళకి ఫుడ్డు సర్వ్ చేసి మనం కూడా వాళ్ళతో పాటు కూర్చొని తినడానికి ఈజీగా సర్వ్ చేసుకోవడానికైతే ఇది బావుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మామూలుగా మనం
రోటీ, చపాతీ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తాం కదా! ఇది 118 రూపీస్ పడింది. నార్మల్‌గా బయట కూడా దొరుకుతాయి. కాకపోతే ఇది కొంచెం క్వాలిటీ బావుంది. స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం కదా! ఇవన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియానే. ఇంకా పల్చగా ఉంటాయి బయట తీసుకుంటే. ఇది మాత్రం చాలా మందంగా ఉంది. థిక్‌నెస్ అయితే ఎక్కువగా ఉంది. చూడండి, థిక్‌నెస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మందంగా ఉంది. ఇంకా స్పూన్స్, ఇవి కూడా డజన్ స్పూన్స్ వచ్చేసి 69 రూపీస్. ఇందులో కొంచెం చిన్నవి కూడా ఉన్నాయి 49 రూపీస్. నార్మల్‌గా మనం టీ పొడిలో, పసుపులో పెట్టుకుంటాం కదా స్పూన్స్. ఆ స్పూన్స్ వచ్చేసి 39 రూపీస్‌కి, 29 రూపీస్‌కి కూడా డజన్ ఉంది. నేను ఆ స్పూన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను అది తీసుకోలేదు. ఇవి మాత్రం తీసుకున్నాను. ఇది బూందీ గరిట. లాస్ట్ టైమ్ నేను లడ్డూలు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కాకపోతే లడ్డూలతో పాటు కొంచెం బూందీ పక్కకు పెట్టుకోవాలనుకున్నాను. షేప్ సరిగ్గా లేదని చెప్పేసి పక్కన పెట్టలేదు. చిల్లుల గిన్నె ఉంటుంది కదా! అల్యూమినియంది. దాంతో చేశాను. అది అంత షేప్ రాలేదు. కానీ దీంతో మాత్రం బావుంది. చాలా మంచిగా డ్రాప్ డ్రాప్ లాగా రౌండ్‌గా వస్తుంది. ఇదొచ్చేసి దీని ప్రైస్ 100 రూపీస్. 100 రూపీస్‌కి ఇదొచ్చింది. ఇది కూడా చాలా మందంగా ఉంది. స్టాండర్డ్‌గా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. ఇంకా కళాయి తీసుకున్నాను. ఫ్రై చేసుకోవడానికి అలా యూజ్ అవుతుందని చెప్పి. దీనికి పూరీలు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలనుకున్నా కూడా కొంచెం యూజ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా కర్రీస్ ఫ్రై చేసుకోవడానికి కూడా. అన్నీ స్టీలే వాడాలి అనుకున్నాను. స్టీల్ కానీ, కాస్ట్ ఐరన్ కానీ, ఐరన్ కానీ. కాస్ట్ ఐరన్ కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంది. స్టీల్ కొంచెం బెటర్ అనిపించింది. అది కూడా మెల్లగా ట్రై చేయాలి. ప్రెజెంట్ అయితే ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 315, రూ. 315. దీనికి ఈ మూత సరిపోతుంది. ఆల్రెడీ ఈ వెజిల్స్ తీసుకున్నాను కదా! ఈ మూత సరిపోతుంది. అందుకని నేను ఎక్స్‌ట్రా ఇంకేం తీసుకోలేదు. ఇది సరిపోతుందని చెప్పి. ఇది కూడా కాకుండా ఇంట్లో నార్మల్‌గా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉంది కదా! దాని మీద క్యాప్స్ కూడా దీనికి సెట్ అవుతాయి. అందుకే దీనికి మూత అయితే తీసుకోలేదు. రూ. 315 ఇది. ఇందులో ఇంకా పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. దానికి లిడ్ వచ్చేసి కింద గిన్నె తీసుకున్నాను కదా! 20 సైజు. ఆ లిడ్ అయితేనే వస్తుంది. ఎలాగో లిడ్ లేదు కదా అని చెప్పేసి అదైతే తీసుకోలేదు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు అది కూడా తెచ్చుకోవాలి కొంచెం పెద్దది. ఇదొచ్చి బాక్సు 135 రూపీస్. సర్వింగ్ బౌల్‌లా యూజ్ అవుతుంది. లేదంటే ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు కొంచెం హడావిడిగా వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా పెరుగన్నం ఇందులో కలిపి లంచ్ బాక్స్ లాగా పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. ఇంటికి రాగానే మా పెద్దోడు ఇది లంచ్ బాక్స్‌కి తీసుకెళ్తాను మమ్మీ అని చెప్తున్నాడు. ఇది చాలా పెద్దగా అవుతుంది. కాకపోతే ఎప్పుడైనా ట్రావెల్‌కైతే బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇది తీసుకున్నాను. నార్మల్‌గా మనకు రెగ్యులర్‌గా ఇది యూజ్ అవుతుంది ఇంట్లో అన్నిటికి. మనం డీప్ ఫ్రై చేసుకున్నా, ఏదైనా వడకట్టుకున్నా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇదొచ్చేసి 250 రూపీస్. ఇక్కడ మనం ప్లేట్‌లో పెట్టుకున్నప్పుడు నార్మల్‌గా ఫ్లాట్‌గా ఉంటే ఆయిల్ కిందికి వచ్చినా కూడా ఫస్ట్ అడుగుకున్న పూరి కానీ, ఏవైనా మురుకులు కానీ వాటికి ఆయిల్ పట్టేస్తది. ఎందుకంటే ఇది ఫ్లాట్‌గా ఉండి ఇలా అతుక్కుంటుంది కాబట్టి. ఇలా ఎడ్జెస్ ఇచ్చినప్పుడు ఆయిల్ అనేది కిందికి కారుతుంది. ఇలా ఇంత గ్యాప్ ఉంటుంది కాబట్టి. అందుకోసమని ఇలాంటిది తీసుకున్నాను. 250 రూపీస్. ఇది కూడా మందంగా ఉంది. ఇది మనం ఏం కుకింగ్‌కి యూజ్ చేయము. కాకపోతే చాలా మందంగా అయితే వచ్చింది. ఇంకా జంతికలు ఇలాంటివి ఏదైనా చేసుకున్నప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది పర్ కేజీ వచ్చేసి 170 రూపీస్. ఇది 1 కేజీ 800 గ్రామ్స్ అలా ఉంది. 280 రూపీస్‌కి ఆ రేంజ్‌లో 300 బిలో వచ్చింది. 300 లోపే ఇదైతే వచ్చింది. ఇది మొత్తం ఐరను. వీటిలో కూడా కర్రీస్ కుక్ చేసుకోవచ్చు. ఓన్లీ డీప్ ఫ్రైకి మాత్రమే కాదు. కాకపోతే సీజనింగ్ చేసుకోవాలి. ఇదెలా సీజనింగ్ చేసుకోవాలనేది షార్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను. ఒకసారి చూడండి. మీకు తెలియకపోతే మీరు కూడా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది 300 లోపే ప్రైస్ పడింది. ఇంకా ఇదొచ్చేసి కాస్ట్ ఐరన్ ప్యాను. ఇది కావాలని తీసుకున్నాను. ఆల్రెడీ మనం దోస, చపాతీ అనగానే నాన్ స్టిక్ యూజ్ చేస్తాం కదా ఎక్కువగా. నాన్ స్టిక్ యూజ్ చేసి కొన్ని రోజులకి నాన్ స్టిక్ మొత్తం వైట్‌గా అయిపోతుంది.
ఆ వైట్‌గా అయిందంతా దోసలకు, చపాతీలకు అతుక్కొని అది మన కడుపులోకే ఎళ్ళింది. కాకపోతే మనకు తెలిసి తెలియకుండా మనం చేసిన తప్పులన్నీ ఇవే అన్నమాట. అలాంటి ఫుడ్‌లన్నీ తినే మనం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాము. మెయిన్‌గా వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమనే దాన్ని యూజ్ చేయడం అయితే ఆపేసాను. ఆపేయాలి పూర్తిగా ఇంకా మీరందరూ కూడా అనుకుంటున్నాను. ఇదొచ్చేసి 760 రూపీస్. 760 రూపీస్ పడింది. నార్మల్‌గా నేను వీటిని అమెజాన్‌లో వేరే వేరే వెబ్‌సైట్‌లలో కూడా చూసాను. అక్కడ దీని ప్రైస్ వచ్చేసి 1800 నుంచి 2500 వరకు ఉంది. కానీ హోల్‌సేల్ కాబట్టి ఇక్కడైతే నాకు చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. కాస్ట్ ఐరన్‌లో ఇంకా పాట్స్ లాంటి మనం కుకింగ్ చేసుకుంటాం కదా! ఈ సైజ్‌లో ఉన్న పాట్స్, కుకింగ్ బౌల్స్ అవి కనిపించాయి. అవి కూడా 1500 లోపే ఉన్నాయి. బాగా అనిపించింది. కాకపోతే ప్రెజెంట్ అయితే నాకు అవి అవసరం లేదు. అవి చాలవు కూడా. అంటే అంత తక్కువ కుక్ చేసుకోలేము. ఇదైతే బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. వెయిట్ కూడా చాలా ఉంది. ఆల్రెడీ దీన్ని సీజనింగ్ చేసి పెట్టామని చెప్పారు. అంటే ఇలా అన్నప్పుడు చేతికి ఆయిల్ తగులుతుంది. సీజనింగ్ చేసి పెట్టామని చెప్పారు. అయినా కూడా మళ్ళీ ఒకసారి మనం సీజనింగ్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. కాకపోతే యూజ్ చేసిన ప్రతిసారి దీనికి రస్ట్ రాకుండా అంటే ఐరన్ పాన్స్ కదా ఇవి. వీటికి రస్ట్ రాకుండా యూజ్ చేసిన ప్రతిసారి ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఒక చుక్క ఆయిల్ వేసి అప్లై చేసి పక్కన పెట్టుకొని, మళ్ళీ మనం యూజ్ చేసుకునేటప్పుడు అప్పుడు మళ్ళీ వాష్ చేసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. రస్ట్ అనేది రాకుండా ఉంటుంది. నేనైతే స్టీల్ ప్లాంట్‌లో ఇవన్నీ తీసుకున్నాను. స్టీల్ ప్లాంట్‌లో చాలా రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి. కావాలి అనుకుంటే మీరు కూడా ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళొచ్చు. లేదు హోల్‌సేల్‌గా ఒకేసారి తీసుకోవాలి అనుకున్నా కూడా చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. ఇంకా పెళ్ళిళ్ళకి సారె పెడతాం కదా! అలాంటి వాళ్ళకైతే చాలా రీజనబుల్ అంటే మనం బయట తీసుకునే వాటిలలో సగం ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్‌కే చాలా ఐటెమ్స్ అయితే వస్తాయి. ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి, ఎంతలో ఉన్నాయనేది ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేశాను. స్టీల్ మాత్రమే కాదు, బ్రాస్ ఐటెమ్ ఉన్నాయి. ఇంకా జర్మన్ సిల్వర్ ఇలాంటి ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. హోమ్ అప్లయెన్సెస్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కలిపి నేనైతే ఫుల్ వీడియో చేశాను. వీడియో ఎండ్ స్క్రీన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇదండి ఇవాల్టి మన వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.